హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్మయ్ టాక్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే, మీ అందరికీ తెలిసిందే కదా మా పెళ్ళి జూన్లో జరిగింది అనే విషయం. సో జూన్ కంటే ముందు మా పెళ్లి చూపులు ఫెబ్లో జరిగాయి అనమాట. సో ఫిబ్రవరిలో పెళ్లి చూపులు జరిగినప్పుడు వెన్ బోత్ ద ఫ్యామిలీ సెట్ ఎస్. ఆ తర్వాత ఏంటి అంటే అప్పుడు మంచి రోజులు లేవు ఇట్లా ఎంగేజ్మెంట్ కానీ అట్లా చేసుకోవడానికి. సో మంచి రోజులు లేవు కాబట్టి మేము ఏం చేసాము అంటే ఈ ఈవెంట్ అనేది ఒకటి చేసాము. సో ఆ ఈవెంట్లో ఏం చేశారంటే వాళ్ళు నాకు బట్టలు పెట్టారనమాట. సో శారీ అలా ఇచ్చి స్వీట్స్ అట్లా పెట్టారనమాట మా ఇన్లాస్ వాళ్ళు. సో అది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఆ వీడియో. సో ఇది జస్ట్ సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాము. జస్ట్ లైక్ ఎట్లా చెప్పాలంటే ఫిక్సింగ్ అనమాట. సో మంచి రోజులు ఏం లేవు కాబట్టి ఇలా ఫిక్స్ చేసుకున్నాం మేము. సో దట్ ఇప్పుడు ఇలా ఫిక్స్ చేసుకొని మళ్ళీ జూన్లో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాము. సో అదనమాట. జనరల్గా అయితే మనం ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుంటాం కదా పెళ్ళికి ముందు. సో మాకు మంచి రోజులు లేకపోవడం వల్ల చేసుకోలేదు. ఈ వీడియో వచ్చేసి చాలా షార్ట్గా ఉంటుంది, ఎందుకంటే జస్ట్ సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి. అండ్ పెద్ద వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కువ ఏం తీసుకోలేదు. సో అందుకనేసి చాలా సింపుల్గానే ఉంటుంది కాబట్టి జస్ట్ షార్ట్ వీడియో ఇది. సో హోప్ యూ విల్ లైక్ ఇట్. సో చూసైతే ఎంజాయ్ చేసేసేయండి. ఫస్ట్ అయితే మమ్మల్ని ఇలాగ చైర్స్ వేసి ఇలా కూర్చోమని చెప్పారు. మేమిద్దరం కూర్చున్న తర్వాత ఇంకా లేడీస్ ఉంటారు కదా, మా మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు, అత్త వాళ్ళు అలాగా అందరూ వచ్చి ఇద్దరికి కుంకుమ పెట్టేసి నాకు పూలు కూడా పెట్టి అలా ఇద్దరిని బ్లెస్ చేశారు. ఆ తర్వాత ఇంకా జెంట్స్లో మా తాతయ్య పెద్ద కాబట్టి అందరికన్నా, సో మా తాతయ్య వచ్చి మాకు ఒట్టు పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. సో ఇలాగ అందరి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మా అత్త అంటే నా హస్బెండ్ వాళ్ళ మదర్, సో మా అత్తయ్య వచ్చేసి నాకు పూలు, కుంకుమ, పసుపు, స్వీట్, చీర ఇలా అన్నీ తెచ్చి ఇచ్చారనమాట. సో మీరు చూస్తుంటే ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి పూలు, పండ్లు కూడా తెచ్చారనమాట, ఫ్రూట్స్ కూడా తెచ్చారు. సో పూలు, ఫ్రూట్స్, కుంకుమ, పసుపు, చీర ఇది పెట్టారు మాకు. సో పూలు వచ్చేసి తల్లోనే పెట్టమని చెప్పారు. సో తల్లోనే పెడుతున్నారు. అండ్ ఫస్ట్ ఇది కుంకుమ వచ్చేసి బొట్టు పెట్టిన తర్వాత పసుపు ఇలాగా చేతికి పూస్తున్నారు. చేతికి పూసి ఆ తర్వాత నాకు పూలు పెడుతున్నారు. సో పూలు పెట్టి తర్వాత చీర పెట్టారనమాట. సో అలా జరిగింది ప్రొసీజర్. ఇలా ఎందుకు చేసుకున్నాము అంటే, ఇప్పుడు మంచి రోజులు లేవు కాబట్టి ఎంగేజ్మెంట్ చేసుకోకూడదు, రింగ్స్ మార్చుకోకూడదు, ఇంకా లగ్న పత్రిక కూడా రాసుకోకూడదు అని చెప్పారు. సో అందుకని జస్ట్ ఇలాగా ఫిక్స్ చేసుకున్నాం మేము. వాళ్ళు చీర పెట్టి ఇలాగా మా అమ్మాయి అన్నట్టు ఫిక్స్ చేయించుకున్నారనమాట. సో అందుకనేసి ఇలాగ ఈవెంట్ ఇలా జరుపుకున్నాం మేము. సో ఈవెంట్లో ఇలాగ సింపుల్గా చేసుకున్న తర్వాత ఇంకా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పిక్స్ దిగామన్నమాట మా ఇద్దరితో. కొన్ని పిక్స్ అయితే ఇక్కడ అటాచ్ చేశాను నేను, చూసేసేయండి. మీరు చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. జస్ట్ ఇలాగా సింపుల్గా, ఎక్కువ హడావిడి లేకోకుండా. సో ఫైనల్లీ ఫ్యామిలీతో పిక్స్ అయిపోయాయి. ఇవి ఇంకా మా పిక్స్. సో ఐడియల్లీ చెప్పాలంటే దీస్ ఆర్ అవర్ ఫస్ట్ పిక్స్. ఇంకా ఫస్ట్ పిక్చర్స్ అంటే మేమిద్దరం కలిసి దిగిన ఫస్ట్ పిక్చర్స్ ఇవి. సో ఇవి నాకు ఎప్పటికీ మెమరబుల్ పిక్చర్స్. మెయిన్లీ ఒక పిక్చర్ వస్తుంది లాస్ట్లో, నాకు అది వన్ ఆఫ్ ద ఫేవరెట్ పిక్చర్. లాస్ట్ 2 పిక్చర్స్ అవి సెల్ఫీ తీసుకున్నాము. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ సెల్ఫీ పిక్చర్. సో ఎప్పటికీ గుర్తుండిపోతాయి నాకు ఈ పిక్చర్స్ అయితే. సో చూసారు కదా, మా ఈవెంట్ అయితే ఇలా జరిగిందండి. సో సింపుల్గా ఇంట్లోనే ఇలా చేసేసుకొని కానిచ్చేసామన్నమాట, ఫిక్స్ చేసుకున్నాం మ్యారేజ్. ఎస్. సో మళ్ళీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ వీడియో, హల్దీ వీడియో, వెడ్డింగ్ వీడియో అన్నీ నేను అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ. వెడ్డింగ్ సిరీస్ ప్లేలిస్ట్లో ఉంటాయి. సో డూ వాచ్ దాట్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ అగైన్ అండ్ నెక్స్ట్ వ్లాగ్. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా ఒకసారి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టిన ప్రతిసారి వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.